పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ సిఎస్పి బొగ్గు బంకర్ వద్ద ఉన్న నిల్వలను పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు పలువురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గోదావరికని గంగానగర్ వద్ద అడ్డుకున్నారు. కొద్దిసేపు నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అనంతరం నాయకులు బంకర్ కు వెళ్లకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు గనుల వద్ద పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న మమ్మల్ని 200 మంది పోలీసులు అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. నిజాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని హరీష్ రావు అన్నారు. అవకాశం అంటే అడవ విజయ కాదా హరీష్ రావు గారు మా ఈశ్వర్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్ రమ్మను ఒక్క పెళ్ళి కూడా నిషేధిత కొంచెం ముందు నమస్తే ఉన్నదని చెప్తున్నారు. లేదు 7 మిలియన్ 7 లక్షల అన్నారు రామగుండం. ఇది మంతనికి పోయే దారి కదా సార్. ఇది చూడడానికి బొగ్గు నిల్వలు కనిపిస్తాయి కదా. ముఖ్యమంత్రి మంత్రులు అడ్డుకుందంట అప్పాలకి ఇంతమంది బొగ్గులు తొడికింత మంది అంటే టైం వాళ్ళు ఉన్నదని చెప్తారు లేదని చెప్తారు. కొంచెం రైట్ సైడ్ రికార్డ్ చేసుకున్నారు కదా. రిటర్న్ బ్యాక్ అయ్యారు. ఈరోజు సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్టుగా ప్రభుత్వం ఈరోజు మోసం చేస్తా ఉంది. అందుకే ఈరోజు నిజాలు తెలవడానికి ఆర్జీ1 దగ్గర నిజంగా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా చూడడానికి కార్మికులు శాసనసభ్యులు మేము వచ్చాం. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్ళి చూశారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చిన నాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని లేని బొగ్గును రికార్డ్స్ను సెటరైట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. అందుకే మమ్మల్ని ఈరోజు మైన్ మీదకి వెళ్లకుండా అక్కడికి వెళ్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి కనుక, జరిగిన కుంభకోణం జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి కనుక మైన్ మీదకి కార్మికులను శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కానీ మమ్మల్ని పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకోవచ్చు, కానీ నిజాలు మీరు దాచలేరు, నిజాలు ఆపలేరు. తప్పకుండా బీఆర్ఎస్ ఈ స్కామ్ను బయట పెడుతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. నిజాలు ప్రజలకు తెలిసేదాకా కార్మికుల పక్షాన సింగరేణిని కాపాడడం కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది.